నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దూకుడు పెంచిన బీజేపీ నాయకులు. ప్రజా పోరుబాటలో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం 3వ డివిజన్ మైపాడ్ గేటు ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం చెప్పి మహిళలను మోసం చేసిందని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేసిందని అంటున్న నెల్లూరు సిటీ బీజేపీ అభ్యర్థితో ఎన్ఎల్ఏ చిన్న ఫేస్ టు ఫేస్. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. చూస్తున్నాం, ప్రజా పోరుబాటుతో బీజేపీ పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు సిటీ 3వ డివిజన్ లో కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంటే వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక పాలనని ప్రజలకు తీసుకెళ్తూ రానున్న రోజుల్లో బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వాళ్ళకి చెబుతూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ప్రజా పోరు బాటలో ఈరోజు సురేందర్ రెడ్డి గారు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు, సార్ చెప్పండి సార్, ఎలా నడుస్తుంది మీ యాత్ర? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల మద్దతును కూడగొట్టడం కోసం పోరాటాలు చేస్తా ఉంది. దాంట్లో భాగంగా ప్రజాపోరు గతంలో కూడా ఒకసారి నిర్వహించాం. ఇప్పుడు మరలా 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజాపోరు 2 పేరుతో అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి వార్డులో కూడా ప్రతి డివిజన్ లో కూడా అందరినీ కలుసుకుంటూ మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నాం. ఈ రోజు నెల్లూరు నగరంలో ఉదయం 53, 54 డివిజన్లలో, మధ్యాహ్నం నుంచి 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, ఈ 3 వార్డుల్లో కూడా ఈరోజు ప్రజాపోరు కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అవినీతి పెచ్చుబిరిగిపోయింది. లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సంపాదిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు కూడా దాదాపుగా వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వాళ్ళ మద్దతుదారులు ప్రతి ప్రాంతంలో కూడా అసెంబ్లీలో చోటా నాయకుల పేరుతో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఒక్కొక్క కౌన్సిలర్ పేరుతో కూడా కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 5 ఏళ్లలో కూడా వైసీపీ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా 99% పూర్తి చేశాము. రానున్న ఎన్నికలు కూడా 170 సీట్లు ఎమ్మెల్యే సీట్లు మేమే గెలుస్తామని కూడా వైసీపీ నాయకులు చెప్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క వాగ్దానం కూడా అమలు పరచలేదు. ఆ రోజు మేము అధికారంలోకి వస్తే రోడ్లు వేస్తా అన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్క తట్ట మట్టైనా రోడ్ల మీద వేశారని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదే ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా జాబ్ క్యాలెండర్ జనవరిలో ప్రకటించి ఉద్యోగాలన్నింటినీ కూడా మేము భర్తీ చేస్తా ఉన్నారు. ఒక్క ఉద్యోగం అయినా మీరు భర్తీ చేశారని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మీరు చేసిన అభివృద్ధి వాగ్దానాలు ఏదైనా అమలు చేశారని నేను అడుగుతా ఉన్నా. మీరు ఆ రోజు ప్రతి ఒక్కరికి ఒక కార్పొరేషన్ పెట్టి అందరికి కూడా అభివృద్ధి చేస్తాం, అందరికి కూడా అభివృద్ధి చెందడానికి మేము నిధులు ఇస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైసీపీ నాయకత్వానికి పదవులు ఇవ్వడానికే ఈరోజు కార్పొరేషన్లు పెట్టి ప్రభుత్వ డబ్బుని వాళ్ళకి దోసిపెట్టారు తప్పితే, గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇల్లు 1-6 ఇల్లు కట్టించారో మేము వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలనీలు కట్టిస్తున్నామని చెప్తున్నారు. దీని మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇల్లు కట్టడానికి ఈ రాష్ట్రంలో ఇవ్వాల. ఏదైనా డబ్బులు ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలు మాత్రమే ఇస్తూ మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళ బొమ్మేసుకున్నారు తప్పితే మీరు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారని అడుగుతున్నా. ఈ రోజు నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇల్లు కట్టించాడు. ఆ ఇళ్లలో భాగంగానే గత ప్రభుత్వం కట్టిన ఇల్లు కూడా ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలకు చెందనీయకుండా చేశారు తప్పితే మీరు ఇస్తానన్న కాలనీలు, మీరు పొలాలు కొని ఆ పొలాలు కూడా పెద్ద రేట్లు పెంచుకొని మీ నాయకులు దోపిడీ చేసే విధానం చేసి దాన్ని అభివృద్ధి చేసే పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ రోజు కూడా ఆ కాలనీలు అభివృద్ధి చేసి ఆ నిధులను కూడా దుర్వినియోగం చేసి దోపిడీ చేసిన మీరు ఈ రాష్ట్రంలో ఒక ఇల్లైనా కట్టించారని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఏదైతే సురేందర్ రెడ్డి గారు ఒకరే చెప్తున్నారు, రానున్న రోజులు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని, బీజేపీ అభివృద్ధి పాటిస్తుందని, వైసీపీ ప్రభుత్వం తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్తున్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కూడా అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా టిక్కో గృహాలు అన్న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ ఏర్పాటు చేసిన గృహాలు కూడా వైసీపీ ప్రభుత్వం కూడా లబ్ధిదారులు కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదని కూడా సురేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఆదరించాలని చెప్తున్న సురేందర్ రెడ్డి. కెమెరామ్యాన్ రూప్ కుమార్ తో ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ చిన్న నెల్లూరు.